తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా అటాక్ చేస్తే ఇరాన్ మాత్రం దుబాయ్, సౌదీ, ఖతార్ పైన దాడి చేస్తోంది. అసలు ఇలా ఎందుకు చేస్తుంది? అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చిన తర్వాత ఇరాన్ తన ప్రతీకారాన్ని నేరుగా ఆ రెండు దేశాలపైనే కాకుండా పక్కనే ఉన్నటువంటి గల్ఫ్ దేశాలపైన ఎందుకు చూపిస్తుంది? దీని వెనక ఇరాన్ అత్యంత వ్యూహాత్మకమైన భయంకరమైనటువంటి యుద్ధ నీతిని అమలు చేస్తోంది. అసలు ఇరాన్ లెక్క ప్రకారం అమెరికా నేరుగా వాషింగ్టన్ నుంచి వచ్చి ఇరాన్ మీద బాంబులు వేయదు. అమెరికా తన యుద్ధ విమానాలను, డ్రోన్లను, క్షిపణులను ప్రయోగించడానికి దుబాయ్, ఖతార్, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాలలో ఉన్న తన సైనిక స్థావరాలను వాడుకుంటుంది. ఉదాహరణకు ఖతార్లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ పశ్చిమాసియాలోనే అతిపెద్ద అమెరికా సైనిక కేంద్రం. అలాగే బహ్రెయిన్లో అమెరికా 5వ నౌకాదళ ప్రధాన కార్యాలయం ఉంది. ఇరాన్ వాదన ఏమిటంటే తన శత్రువుకు ఆశ్రయం ఇచ్చి తనపై దాడికి సహకరిస్తున్న ఏ దేశమైనా సరే శత్రువుతో సమానమే. అందుకే తన గగనతనాల్ని లేదా భూభాగాన్ని అమెరికా దళాలకు వాడుకొనివ్వద్దని ఇరాన్ ఈ దేశాలను హెచ్చరిస్తుంది. ఒకవేళ సహకరిస్తే ఆ స్థావరాలతో పాటు ఆయా దేశాల కీలక ప్రాంతాలపై కూడా దాడులు చేస్తామని ఇరాన్ ప్రాక్టికల్గా చేసి చూపిస్తుంది. మరో ముఖ్యమైన కారణం ఆర్థిక దిగ్బంధనం. ఇజ్రాయెల్ లేదా అమెరికా సైనిక శక్తితో పోలిస్తే ఇరాన్ బలం తక్కువ కావచ్చు, కానీ భౌగోళికంగా ఇరాన్కు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. అదే హర్మోజ్ జలసంధి. ప్రపంచానికి అవసరమైన చమురులో సింహభాగం ఈ ప్రాంతం నుంచే సరఫరా అవుతుంది. దుబాయ్, అబుదాబి, సౌదీ అరేబియా వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రధానంగా చమురు మరియు పర్యాటకం పైన ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ దుబాయ్ ఎయిర్పోర్టును లేదా బుర్జ్ అల్ అరబ్ వంటి ఐకానిక్ కట్టడాలను టార్గెట్ చేయడం ద్వారా ప్రపంచానికి ఒక బలమైన సందేశం పంపుతోంది. అక్కడ ఒక్క బాంబు పడినా అంతర్జాతీయంగా విమానయాన సంస్థలు భయపడతాయి, ఇన్వెస్టర్లు పారిపోతారు, చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. తద్వారా ప్రపంచ దేశాలన్నీ అమెరికాపై ఒత్తిడి తెచ్చి యుద్ధాన్ని ఆపించేలా చేయడమే ఇరాన్ అసలు వ్యూహం. అంతేకాకుండా ఇరాన్ తన దేశం లోపల యుద్ధం జరగకుండా ఆ యుద్ధాన్ని పొరుగు దేశాల సరిహద్దులలోకి నెట్టేయాలని చూస్తుంది. దీనినే అసమాన యుద్ధం అంటారు. అంటే శత్రువు బలహీనత ఎక్కడ ఉందో చూసి అక్కడ కొట్టడం. అమెరికాకు తన మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాల రక్షణ ఇప్పుడు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. తన స్థావరాలను రక్షించుకోవాలా లేక ఇరాన్ పైన దాడులు కొనసాగించాలా అనే సందిగ్ధంలో అమెరికాను నెట్టడమే ఇరాన్ లక్ష్యం. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ కోల్పోవడానికి ఏమీ లేదనే మొండితనంతో ఉంది. అందుకే పశ్చిమాసియాలోని తన పట్టును నిరూపించుకోవడానికి అమెరికా మిత్ర దేశాలను యుద్ధ భూమిగా మార్చి ప్రపంచాన్ని గందరగోళానికి నెట్టేస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే ఒక చిన్న పొరపాటు జరిగినా ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో మునుపెన్నడూ లేని విధంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచాన్ని వణికించే భారీ పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ సైన్యాలు అత్యంత రహస్యంగా, వ్యూహాత్మకంగా జరిపిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీ కార్యాలయాన్ని టార్గెట్ చేస్తూ జరిగిన ఈ భీకర దాడితో ఇరాన్ గడ్డ దద్దరిల్లిపోయింది. ఈ వార్త బయటకు రావడంతోనే ఇరాన్ ప్రతీకార జ్వాలలతో రగిలిపోతుంది. తన సర్వోన్నత నేత మరణానికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలపైన ఇరాన్ యుద్ధం ప్రకటించింది. అమెరికాతో స్నేహంగా ఉండే బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ దేశాలను ఇరాన్ ఇప్పుడు యుద్ధ భూమిగా మార్చేసింది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ దళాలు క్షిపణులు మరియు డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. పశ్చిమాసియా వ్యాప్తంగా ఉన్న దాదాపు 27 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుంది. ఇటు ఇజ్రాయెల్లోని టెల్ నోబ్ ఎయిర్ బేస్ మరియు ఆర్మీ ప్రధాన కార్యాలయం హాకిరియాపై కూడా క్షిపణుల వర్షం కురిసింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ నెలకొంది. పర్యాటక స్వర్గధామం దుబాయ్ ఇప్పుడు బాంబుల మూతతో భీతిల్లిపోతుంది. ఇరాన్ పంపిన డ్రోన్లు, మిసైళ్లు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో పాటు ప్రతిష్టాత్మక బుర్జ్ అల్ అరబ్ హోటల్ను దెబ్బతీశాయి. ఈ దాడులలో 4 తీవ్రంగా గాయపడ్డారు. అబుదాబిలో జరిగిన క్షిపణి దాడిలో ఒకరు మరణించినట్లు సమాచారం అందుతుంది. భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ మరియు అబుదాబి ఎయిర్పోర్టులను తక్షణమే మూసివేశారు. దీనివల్ల వందలాది విమాన సర్వీసులు రద్దయి వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టులోనే చిక్కుకుపోయారు.
ఆదివారం తెల్లవారుజామున ఖతార్ రాజధాని దోహాలో వరుసగా 11 పేలుళ్లు సంభవించాయి. గగనతలం అంతటా పొగతో నిండిపోయింది. అయితే ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం తమ రక్షణ వ్యవస్థలు అత్యంత సమర్థవంతంగా పనిచేశాయని ప్రకటించింది. దేశ సరిహద్దులలోకి క్షిపణులు రాకముందే వాటిని అడ్డుకున్నామని, ఆ పేలుళ్ల ధాటికి ఎవరూ గాయపడలేదని స్పష్టం చేసింది. మరోవైపు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పైన ఇరాన్ డ్రోన్లు నేరుగా దాడి చేశాయి. ఈ దాడిలో విమానాశ్రయ ప్రాంగణం ధ్వంసం కావడమే కాకుండా పలువురు సిబ్బంది మరియు ప్రయాణికులు గాయపడ్డారు. బెహ్రెన్ రాజధాని మనామాలో ఉన్న అమెరికా నేవీ 5వ నౌకాదళ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ గుడిపెట్టింది. ఇక ఇరానియన్ షాహెద్ డ్రోన్ మనామాలిలోని ఒక టవర్ బ్లాక్ను బలంగా ఢీకొట్టడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్పై కూడా ఇరాన్ వైమానిక దాడులకు ప్రయత్నించింది, కానీ సౌదీ రక్షణ దళాలు ఆ దాడులను ముందే పసిగట్టి తిప్పికొట్టాయి. మొత్తం మీద ఖమేనీ మరణం గల్ఫ్ దేశాలలో చిచ్చుపెట్టింది. ఇది మరిన్ని దేశాలకు వ్యాపించి 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే భయం ప్రపంచ దేశాలలో ఇప్పుడు కనిపిస్తుంది.